హలో అండి, నమస్తే. ఈరోజు మనం రుచిగా చేద్దాం ఛానల్లో బ్రౌనీని చేసుకోబోతున్నాం. బట్ నేను దీన్ని కట్ చేసి చూపించట్లేదు, ఎందుకనేది మీరే వీడియో లాస్ట్లో చూసేయండి. ఫస్ట్ నేను దీనికోసం ఏదైతే బేక్ చేయాలనుకుంటున్నానో దానిని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఇంట్లో ఉండే వెన్నపూసనే తీసుకుంటున్నాను. లేదంటే మీరు బయట దొరికే బటర్నైనా తెచ్చుకొని చేయొచ్చు. అందులోనే కొంచెం ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసి హీట్ చేస్తున్నాను. మొత్తం కరిగిపోయాక దించేసుకొని అందులో 1/2 కప్పు డార్క్ కాంపౌండ్ని సన్నగా తురుముకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది యాడ్ చేసి బాగా కలిసేలాగా కలిపేస్తున్నాను. ఇది మొత్తం బాగా కలిసిపోవాలి. ఆ తర్వాత నేను 1 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత అన్నిటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను 2 ఎగ్స్ తీసుకొని ఫస్ట్ ఒక ఎగ్ తోటి బీట్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. రెండింటిని ఒకేసారి యాడ్ చేయొద్దు. ఈ బ్రౌనీ చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఎక్కువ బౌల్స్ ఏమీ అవసరం లేదు. తర్వాత ఇంకో ఎగ్ని పగలగొట్టేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఎగ్ కూడా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో 1/4 మైదా, మిగతా పావు భాగం కోకో పౌడర్ తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి జల్లెడ పెట్టేసి కొద్ది కొద్దిగా జల్లించుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం జల్లించేసుకుని అన్నిటిని బాగా కలిసేలాగా తిప్పేసుకోవాలి. ఆ తర్వాత నేను కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతా కలిసిపోయిందండి. కన్సిస్టెన్సీ ఇలా రావాలి మనకి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ ప్యాన్లో మొత్తాన్ని వేసేసుకోవాలి. కంపల్సరిగా ఇలా బటర్ పేపర్ పెట్టేసుకోండి. బ్రౌనీ ఈజీగా రిమూవ్ చేయడానికి వస్తుంది. ఆ తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. నేను బ్రౌనీకి మధ్యలో డార్క్ కాంపౌండ్ వేయడం మర్చిపోయాను. మీరు మధ్యలో పీసెస్లా కట్ చేసుకుని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత అవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ బేక్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే బ్రౌనీ. అందుకే నేను మీకు వీడియోలో కట్ చేసి చూపించలేదు. ఇలా జరిగిందండి మా బర్త్డే పార్టీ. ఒకసారి బ్రౌనీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.